సాల్ట్ ఇంటేక్ అంటే సోడియం క్లోరైడ్ తీసుకోవడం అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యము. అలాగే ఎక్కువ లేదా తక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల రెండింటి వలన కూడా శరీరానికి అనర్థాలు ఉంటాయి. తగు మోతాదులో సాల్ట్ తీసుకోవడం అనేది శరీరానికి ఎంతో ముఖ్యమైనది. తగు మోతాదు అంటే WHO రికమెండేషన్ ప్రకారము 1 టీ స్పూన్ అంటే 3 గ్రాముల వరకు 24 గంటల్లో మనం తీసుకోవచ్చు. ఈ సాల్ట్ ఇంటేక్ అనేది మనకి ఒక్క టేబుల్ సాల్ట్ లోనే కాకుండా మనకి కూరలు, పచ్చళ్ళు, కూరగాయలు, అట్లాగే ప్యాక్డ్ ఫుడ్స్, అట్లాగే రెగ్యులర్ గా మనం తీసుకునే బిస్కెట్లు, చిప్స్, కేక్స్ అనే వాటిలోను, అప్పడాలు, వడియాల్లోను, ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటిలో కూడా ఉంటుంది. కాబట్టి మనం వాటిని గమనించి సాల్ట్ ఇంటేక్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కూడా శరీరానికి మంచిది కాదు. సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి శరీరంలో ఫ్లూయిడ్ రిటెన్షన్ జరుగుతుంది. దానివల్ల హై బ్లడ్ ప్రెషర్ రావడము, న్యూరలాజికల్ ఇష్యూస్ రావడము, అట్లాగే హార్ట్ ఫెయిల్యూర్ వంటి ఇబ్బందులు, కిడ్నీ స్టోన్స్ వంటి ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అట్లాగే ఆస్టియోపోరోసిస్ వంటి బోన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. వాటి వల్ల బోన్ బ్రిటిల్ కావడము, బ్రేక్ అవ్వడము మనం చూస్తూ ఉంటాం. అట్లాగే అసలు సాల్ట్ తీసుకోకపోయినా రక్తంలో సాల్ట్ తగ్గినప్పుడు మనకి న్యూరలాజికల్ ఇష్యూస్ లైక్ సీజర్స్, కోమా వంటివి, అట్లాగే వాంతులు, వికారము, ఆకలి లేకపోవడము, మగతగా ఉండడము, విపరీతమైన నీరసం రావడము కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన సాల్ట్ ఇంటేక్ అనేది అసలు అవాయిడ్ చేయకూడదు, అట్లాగే ఎక్కువ తీసుకోకూడదు. తగు మోతాదులో మనం మైండ్ఫుల్ గా సాల్ట్ తీసుకుంటే అది శరీరానికి ఎంతో మంచిది.